గురుగారు మీరు కేరళ అనంగానే చాలా వరకు కూడా అక్కడ ఎటువంటి జ్యోతిష్య శాస్త్ర విద్యలు ఉంటాయి. అసలు మీరు చిన్నప్పటి నుండి అంటే మీరు మలయాళీసేనా? మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటారు. కాబట్టి ఓకే. ఒక్కసారి మీ గురించి. సంతోషం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకు అందరికీ నమస్కారం. విద్య అనేటప్పటికీ కేరళలో అనేక రకమైనటువంటి విద్యలు ఉన్నాయమ్మా. అది వచ్చేసి మర్మకళా విద్య, శాంతకళా విద్య, ముద్ర విద్య, మరియు మర్మ వేద విద్య, అన్ని వేదాలు కూడాను మనకు అక్కడ శాస్త్రం నేర్పించింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఆ రోజుల్లో మేము పాలఘాట్లో అక్కడ జన్మించి తర్వాత నాన్నగారు ఇక్కడ షిఫ్ట్ కావటం హైదరాబాద్లో ఇప్పుడు 60స్లో 70స్లో అనుకుంటాను, 74 75 ఆ ప్రాంతంలో ఇక్కడ రావటం, ఇంకా ఇక్కడే హైదరాబాద్లో సెటిల్ అవ్వటం, విద్య అంతా కూడా అక్కడే నేర్చుకొని రావటం. సో ఇక్కడ ఏంటంటే సోషల్గా అందరికీ కూడాను సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా ఇప్పుడు ఎంతోమంది కూడా చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. ఎంతోమంది సమస్యలు ఉన్నారు. వివాహం అయిపోయి విడాకులు తీసుకొని పెళ్ళి కాని వాళ్ళు కానీ, పెళ్ళైన వాళ్ళకి సంతానం కలగలేని వారు కానీ, నెగిటివ్ ఎనర్జీస్లో కానీ, మంత్రశాస్త్రంలో చేతబడి ప్రయోగాల్లో కానీ, ఇంకెన్నో రకరకాలమైనటువంటి మల్టీలో సమస్యలు ఉన్న వారికి అందరికి కూడా ముద్రలో ప్లస్ తంత్ర సాధనలో మంచి అద్భుతమైనటువంటి ఒక సాధన ఉండటం అనేది మన దగ్గర విద్య ఉంది. ఈ విద్యలో వారికి ముద్ర థెరపీ అనే ఒక క్రియతోని వాళ్ళకి మనము ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ ముద్ర క్రియ థెరపీ ఎప్పుడైనా వాళ్ళు ఉదయం సాయంత్రము మధ్యాహ్నము ఎప్పుడైనా వారి ఒక రాశి నక్షత్ర ప్రభావం బట్టి వారికి ఆ ముద్రని ఇచ్చి వారు ఆ ముద్ర థెరపీ చేసుకొని కూర్చున్నారైతే మాత్రాన మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటము, వాళ్ళు ఉన్నవంటి నెగిటివ్నెస్ పోయి పాజిటివ్నెస్ రావటం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి హోమాలు, సుదర్శన హోమం, గణపతి హోమం, ప్రత్యంగర హోమం, మరియు అనేక రకమైనటువంటి సర్పదోషాలు కావచ్చు, గ్రహ దోషాలు కావచ్చు, ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ చేసిన వంటి ప్రభావం ఉంటే అలాంటి వాళ్ళకు కూడా దోష నివర్తనం కలిగే వంటి ఒక పూజలు మనం బాగా చేస్తాం. అయితే గురుగారు తెలుగులో మొన్న మధ్య ఒక 3-4 ఏళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది, ఎక్కడికి పోతావు చిన్నవాడా అని. ఆ సినిమాలో ముఖ్యంగా కేరళలో ఆత్మలు దయ్యాలు ఉంటే కేరళలోనే దేశం మొత్తంలో కూడా అక్కడే వీటన్నిటికీ దోష నివారణ ఉంటుంది అని ఆ సినిమాలో ఉందన్నమాట. మామూలుగా కూడా అనుకుంటాం కేరళలో ఇలాంటి విద్యలు, మీరు కూడా చెప్పారు మర్మ విద్యలు ఇలాంటివన్నీ అక్కడ బాగా ఉంటాయి అనేసి. ముందుగా ఇప్పుడున్న జనరేషన్కి ముందుగా వచ్చే ప్రశ్న, ఈ మర్మ విద్యలు, తంత్ర విద్యలు, హోమాలు, పూజలు వేటినైనా నమ్మాలి అంటే నమ్మకం ఉండాలి, కాన్ఫిడెంట్. సో ఆ నమ్మకం రావాలి అంటే నిజమేంటో తెలియాలి కదా. అయితే నిజంగానే అసలు ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉంటాయా? 100% ఉంటాయమ్మా. కేరళలో ప్రత్యేకంగా వీటికి నిర్మాణం అనేది చోటా నిక్కర్ భగవతి క్షేత్రం అనే అమ్మవారి గుడి ఉంది. ఇప్పుడైనా ఏ రోజైనా మీరు వెళ్తే అక్కడ కొన్ని వందల మందికి ప్రేతాత్మ పట్టుకొని పీడిస్తున్నటువంటి వాడిని అమ్మవారు స్వయంగా కొట్టి తరిమేస్తుంటుందని ఒక శాస్త్రం చెప్తూ ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టేసినా కూడా చోటా నిక్కర్ భగవతి టెంపుల్ ఎర్నాకుళం అని కొట్టేస్తే అక్కడ సైతా నివారణం పూజ కూడా చేస్తారు. మళ్ళీ ఇంకోటి ప్రతి మంగళవారము కురుది పూజ అని చేస్తారు. అది విశేషమైనటువంటి తాంత్రిక పూజ, అంటే భయపడే విషయం ఏం లేదు. ఈ తాంత్రిక పూజ దేనికి? లోక కళ్యాణార్థం కోసము అక్కడ దిగువలో ఉన్నవంటి రాజరాజేశ్వరి అమ్మవారు, ఎగువలో పైన ఉన్నవంటి చోటానికర్ భగవతి. ఈ భగవతి క్షేత్రము వెనుక రహస్యం ఏంటంటే ఈ ఆలయం ప్రతిష్ట కూడాను పరశురాముడే ప్రతిష్ఠించారు.
మొత్తం కేరళలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయి దాదాపు పరశురాముడు వారే ప్రతిష్ఠించినట్టుగా మనకు ఇతిహాస పురాణాలు మనకు చెప్పబడుతుంది. అమ్మవారు నిర్మాల్య రూపంగా ఉంటుంది, ఆవిడకి ఆకారం ఉండదు. మనము చూడంగానే అమ్మవారికి చేతులు చెంగు చెక్కు గదహస్తాలు ఆ తర్వాత అలంకరించేస్తారు. నిర్మాల్యం పూజేటప్పుడు కేవలము ఒక శిలగా ఉంటుంది. ఆ శిల ఏంటంటే శాలిగ్రామ శిల లాగానే ఉంటుంది. అది ఒక అద్భుతమైన వైబ్రేషన్స్ ఆఫ్ స్టోన్. దాన్ని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవు. ఆ సమయంలో పసిపిల్లలని అక్కడ అలౌట్ చేయరు. కేవలము 18 సంవత్సరాలు దాటినటువంటి అమ్మాయిలు, వివాహమైనటువంటి దాంపత్యం వాళ్ళు, గర్భవతులు కూడా ఆ సమయంలో నిర్మాల్యం పూజ సమయంలో అక్కడ రాకూడదనేసి అక్కడ బోర్డు రాసి పెడతారు. అక్కడ నియమాలు కూడా. ఎందుకు గురువుగారు? అది ఒకటి మహాశక్తి పీఠం. ఆ శక్తిపీఠం ఎప్పుడైనా ఒక వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ అమ్మవారి ఒక వైబ్రేషన్స్ మీరు ఎప్పుడైనా కూడా చూడండి, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి తలపోటు వస్తుంది. ఇంటికి రాగానే ఒళ్ళంతా టాడ్నెస్ వచ్చేస్తుంది. అక్కడ కాళ్ళు చేతులు అవన్నీ కూడా మీకు పెయిన్స్ రావటం. అది ఎందుకు వస్తుందంటే ఎవరైనా బాగా మిమ్మల్ని చూసినప్పుడు, బాగా అబ్జర్వేషన్ చేసినప్పుడు, బాగా ఇంకేదైనా కూడా వాళ్ళు లోపలే వీళ్ళు నాకు రావాలి అనేసి ఇన్వెస్ట్మెంట్ టైప్గా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. సో అది ఏంటంటే మిమ్మల్ని టచ్ చేయకుండానే కొన్ని ప్రయోగాలు వాయు మూలంగానే చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా జరుగుతున్నాయి. సో ఆ సమయంలో ఏంటంటే డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళి మనం పడుకున్నప్పుడు కానీ, మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ, బెడ్రూమ్లో తనిగా పడుకున్నప్పుడు ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ రావటం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క ఎనర్జీస్ పోవాలంటే ఈ అమ్మవారి క్షేత్రాన్ని బాగా ప్రిపేర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాలో. భగవతి క్షేత్రం అక్కడ 3 రాత్రులు నిద్ర చేసి ఆ అమ్మవారిని 108 సార్లు ప్రదక్షిణ చేసి, లేదంటే 21 సార్లు ప్రదక్షిణ చేసి, అక్కడ మీరు ఒక చెట్టు ఉంటుంది, చాలా పెద్ద చెట్టు, పచ్చగా ఉంటుంది. దానికి ప్రేతాత్మ పట్టుకున్న వాళ్ళు మీరు సినిమాలన్నీ చూస్తూ ఉంటారు. కానీ మీరు ఇప్పుడు లైవ్గా మీరు కూడా వెళ్ళి చూడవచ్చు. అమ్మవారి చోటానికర్ భగవతిలో ఆత్మ పట్టుకున్న వాళ్ళు అక్కడ ఉన్నవంటి పూజారి ఇంత పెద్ద నెయిల్ మోళ అంటారు. దాన్ని తమిళ్లో మలయాళం వచ్చేసి ఆని అంటారు. ఆ ఆణిని వచ్చేసి ఈ నెత్తితోని ఆ చెట్టుతో కొట్టిస్తారు. అది ఆటోమేటిక్గా ఆ చెట్టు లోపలికి ఆ ఒక మూల అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడే ఆ పైన ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో నెగిటివ్ ఎనర్జీస్ అంతా ఆ చెట్టులో ఆహ్వానం అయిపోతుందని అక్కడ ఇతిహాస పురాణం చెబుతూ ఉంటుంది. చాలా వరకు పవర్ఫుల్. ఇంకోటి ప్రేతాత్మనికి విరగడం, చండి, మరి దమయంత్రి, ధూమావతి, మళ్ళీ చిన్నమస్త, ఈ దశమా విద్యలో కూడాను అమ్మవారి ఒక ఆహ్వానం చేసి కూడాను ఆత్మలకు మోక్షం కలిగించే వంటి జరుగుతుంటాయి.